సంచార జాతులకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి 5న జరిగే ఈ సమ్మేళనానికి మరి ఓబీసీ ఉద్యోగుల ఫెడరేషన్ సౌజన్యంతో వారందరూ మద్దతు ఇచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. మరి జాతీయ బీసీ మహిళా సమాఖ్య తరఫున కూడా వారందరూ మద్దతు ఇచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్లో జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సమ్మేళనానికి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ఓబీసీ ప్రతినిధులను పిలిచి మరి మన హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న వారిని కూడా గుర్తించి ఈ సమ్మేళనం ఏ పార్టీకి ఎవరికి కాదు, ఇది ప్యారలల్గా అందరి కోసం చేస్తున్నటువంటి ఈ సమ్మేళనంలో అన్ని పార్టీల నుంచి ఆహ్వానిస్తాం, మా పెద్దలను ఆహ్వానిస్తాం. కాబట్టి ఈ యొక్క సమావేశం పెద్ద ఎత్తున చేసి మరి వచ్చే 2024లో జరిగేటువంటి పార్లమెంటులో జరిగేటువంటి ఎలక్షన్స్కి అదేవిధంగా మరి మా పెద్దలకి అందరికి కూడా ఒక సూచికగా ఇక మందిరం అయితే నిర్మాణం అయింది అయోధ్యలో. మరి భవ్య మందిరం నిర్మాణం ఎట్లా చేసినామో ఈరోజు దేశంలో ఓబీసీల మందిరం నిర్మాణం కావాలనేదే ప్రత్యేక ఎజెండా ఈరోజు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మందిరం అంటే మా చట్టసభల్లో మరి పార్లమెంట్ అసెంబ్లీలలో పాస్ అయినటువంటి చట్టసభల్లో ఇచ్చినటువంటి మా మండల్ కమిషన్ ఇచ్చినటువంటి అన్ని సిఫారసులు కూడా ఆమోదం చేయడమే మా మందిరం అని చెప్పి ఈ సందర్భంగా అందరి తరఫున మరి మేము తెలియజేయడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల నుంచి సన్నాహక సమావేశాలను పెట్టి అందరిని కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున మరి తెలంగాణలో పెద్ద ఎత్తున జరుపుతామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో అదే విధంగా బడ్జెట్ ఇవ్వాలి. బడ్జెట్ ఇవ్వకుండా మా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే మరి గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి చేసినట్టే ఇంకా ఇప్పటికి కూడా ఏం మాకు ఆ ఫెడరేషన్ దాంట్లో ఒరిగింది ఏమి లేదు. అదేవిధంగా ముదిరాజులను కూడా బీసీడీ నుంచి ఏలా కలపాలంటారు, అదేవిధంగా ఆరకటికలను కూడా బీసీడీ నుంచి ఏలా కలపాలంటారు, అదేవిధంగా ఇంకా కొన్ని కులాలను కూడా ఓబీసీలో కలపాలంటారు. కాబట్టి వారందరినీ కూడా కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొని ఈ సమ్మేళనం జరిపి రానున్న రోజుల్లో మా భావి తరాలకు మరి మా ఉద్యోగులకు మా వెల్ఫేర్స్కు చట్టసభల్లో ఉండే మా రాజకీయ ప్రాతినిధ్యం కోసం మరి ఈ సమ్మేళనం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై ఓబీసీ.